అందుకే దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యమును జీవించబడాలి, దేవుని చిత్తంలో జీవించబడాలి. అదే గొప్ప విశ్వాసం. దేవుని చిత్తంలో జీవించబడటం గొప్ప విశ్వాసం అండి. ఆమెకి అనారోగ్యం అవుతుంది. అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ గారు అన్నాడు కదా, కష్టమైనమ్మా నీవు అన్నాడు. ఆమె పరుగు మీద ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్టయ్యా, నాకు మళ్ళా ఆవిషయం ప్రభు, నా పిల్లలు, నా కుటుంబం ఉంది, నేను ఇంకా చాలా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి ప్రభు అని అడిగితే ఆయన ఆవిషయం ఇచ్చాడు. మళ్ళీ 40 సంవత్సరాలు నీకు ఆవిషయం ఇచ్చిందేమో అన్నాడు. ఓకే, రోగం తగ్గింది, దేవుడు మాట్లాడాడు, నీకు ఆవిషయం ఇచ్చాను అన్నాడు. చాలా సంతోషపడింది, హ్యాపీగా ఫీల్ అయింది. డాక్టర్ గారు అలా నువ్వు పర్వాలేదు, నువ్వు రీసెర్చ్ వెళ్ళిపోవచ్చు, నీ రోగం అంతా నయమైపోయింది, వెళ్ళిపోవచ్చు. దేవుడు నాకు ఇంకా 40 సంవత్సరాలు ఆవిషయం ఇచ్చాడు కదా అని ఏమే హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీగా ఫీల్ అయ్యి పక్కనంట ముఖం అందంగా తయారవడం కోసం సర్జరీస్ జరుగుతుందంటే పక్కన ఇంకొక అదే హాస్పిటల్లో ముఖం సర్జరీ అందంగా తయారు చేసేటువంటి డాక్టర్ అక్కడ జరుగుతుంది. అదొక ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ లాంటిది. ముఖంలో ఉన్న ముఖలు, ముఖంలో ఉన్న మచ్చలు, ఫేస్ సర్జరీ. ఎందుకంటే ఉన్న ముఖం తీసేసి ఇంకొక ముఖం పెడితే ఇంకా బాగా కనపడాలని. ఒక ఆమె అట్లాగే ముఖం పోయి, కాలు పోయి, చేతులు పోయి మొత్తం సర్జరీ చేయించుకుని అసలు లేకుండా పోయింది, భూమి మీదే లేకుండా పోయింది. ఈయన కూడా అనిపించిందంట, ఇంకా నేను ఎట్లా 40 సంవత్సరాలు దేవుడు నాకు ఆవిష్కరిస్తున్నాను కదా, నేను ముఖం సర్జరీ చేసుకొని ఇంకా అందంగా తయారై బయటికి వెళ్ళిపోతే ఇంకెంత బాగుంటుంది అనుకొని ఆశపడి ఆమెట వెళ్ళి ముఖమంతా సర్జరీ చేయించుకున్నాను. చాలా అందంగా తయారైంది. సర్జరీ చేయించుకొని ఇక హ్యాపీగా ఫీల్ అయింది. ఇక నా ఇంటికి వెళ్ళాలని బ్యాగ్ చదువుకొని హాస్పిటల్ నుంచి బయటికి అలా వచ్చేస్తుంది. అలా వచ్చి ఆ రోడ్డు అలా దాటగానే ఏదో ఒక ఏకులు వచ్చింది, ప్యాక్ కొట్టింది. నన్ను మోసం చేసినావయ్యా అన్నట్ట. ఎందుకు? నాకు 40 సంవత్సరాలు ఆవిష్కరిస్తానని చెప్పినావు కదా, ఏంటయ్యా అంటే, అమ్మా చెప్పిన మాట నిజమే కానీ నేను నిన్ను గుర్తుపట్టలేకపోయినా అమ్మా అన్నట్ట. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. నేను నిన్ను అంటే ఇప్పుడు ఏంటి, ఉన్న ముఖం తీసేసుకొని ఏదో ముఖం చేస్తే ఏ జరుగుతుందంట? మన జీవితం అలాగే ఉండిపోయింది. ఈనాడు మన బ్రతుకులు కూడా అలాగే ఉండిపోతున్నాయి. ఉన్నదాన్ని తీసేసి ఏదో కావాలని ఆశపడి అసలు లేకుండా పోయే జీవితం, ఉన్నది లేదు మొత్తం అసలు లేకుండా దరిద్రాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి ఏమైతే ఇవ్వబోతుందో దాన్ని సిద్ధపడి స్వీకరించాలి. సిద్ధ మనసు కలిగి ఉండాలంట. ఏమై ఉండాలంట? సిద్ధ మనసు కలిగి ఉండాలంట. ఏ పనైనా నీకు అప్పచెప్తే, ఏ బాధ్యత నీకు అప్పచెప్తే సిద్ధంగా ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క లక్షణం. ఎప్పుడైతే దేవుని పని కోసం నువ్వు సిద్ధపడతావో, దేవుని పరిచర్యకు నువ్వు సిద్ధపడతావో, దేవుని పరిచర్యకు ఇష్టపడతావో, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. దరిద్రాన్ని అంతటిని తొలగిస్తాడు. నీకు పట్టిన ఆ దరిద్రం, ఆ భూజంతా తొలగించి నిన్ను ఫ్రెష్గా ఒక పవిత్రమైన వ్యక్తిగా మారుస్తాడు. నీకు పట్టిన రోగం, నీకు పట్టిన సమస్య, నీకున్నటువంటి అన్ని పోవాలంటే దేవుని మాట వినాల్సిందే. వినకపోతే పోదో. ఇంతే లేదు, నువ్వు బాచికాటలు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందమ్మా. కాదు, బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది. చూడండి, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం చదువుతాం. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని
సిద్ధపడుడి. పర్వతములు రూపించువాడును, గాలిని పుట్టించువాడును. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. కిందకి జరిగితే ఏమనుంది? పర్వతములు రూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కనబడాలి? నా దగ్గర నువ్వు కనబడకపోతే ఎందుకు నీ దగ్గర నేను కనపడాలయ్యా? ఎందుకు నీ మధ్య దగ్గర నేను రావాలి? ఎందుకు నిన్ను వచ్చి ఆరాధించాలి? ఎందుకు నేను నీకు కాలికి ఇవ్వాలి? ఎందుకు నిన్ను నేను కుటుంబంలో చేర్చుకోవాలంటే అందుకు అంటాడు కదా, పర్వతములను సృష్టించిన వాడు నేనే, గాలిని సముద్రములను సృష్టించిన వాడు నేనే, భూమి ఆకాశములు నిర్మించిన సమర్థవంతమైన దేవుడు నేనే. నా దగ్గర నువ్వు తప్పించుకుంటానికి వీలు లేదు. నేను కాలేదు, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు అదే బాధ నీకు రావు. అది దేవుడు చెప్తుంది. నేను అంత బలమైన దేవుడిని కనుకనే నన్ను ఆరాధించాలి. అటువంటి బలమైన దేవుడిని కనుకనే నా సన్నిధిలో నువ్వు కనపడాలి. కనపడకపోతే ఏం జరుగుతుందంట? నీకు కూలి అమ్మా పనిపోయిన మత్సర వేస్తేనే కదా, నీకు కూలి మత్సర పడితేనే కదా నీకు డబ్బులు ఇచ్చేది. జనంలో పోయినప్పుడు అంటే పేరు రాసుకునే వ్యక్తి వచ్చేసరికి నువ్వు కనపడలేదు అనుకో, రాయడు. రాకపోతే ఏమవుతుంది? చేతులు ఇస్తాడా? కూలి ఇస్తాడా? ఇవ్వడు కదా. లేదయ్యా నేను వచ్చినాయినా అదిగో పక్క ఉన్నాడు ఏమన్నాడంటే కుదరదు ఇంకా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎంత పని చేసినా ప్రయోజనం లేదు. అనగా సర్వోన్నతమైన దేవుని సన్నిధిలో నువ్వు కనబడ్డప్పుడు ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు కదా. ఆయన సన్నిధిలో కనబడకుండా నేను ఏదేదో చేస్తున్నాయా అంటే కుదరదు. ఆయన సన్నిధిలో కనబడాలి. పరిశుద్ధ దినములో దేవుడిని ఆరాధించాలి. పరిశుద్ధ దినములో దేవుడిని మహిమపరచాలి. ఆ మహిమపరచడానికి సిద్ధపడాలి. ఒకవేళ అలా సిద్ధపడకపోతే ఇవాళ నీది కావచ్చు, రేపు నీది కాకపోవచ్చు, మంది కాకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ రోజు నీది రేపు నీది కాకపోవచ్చు. నాకు బలం ఉంది కదా, భాగం ఉంది కదా, ధనం ఉంది కదా, డబ్బు ఉంది కదా, హోదా ఉంది కదా, పలుకుబడి ఉంది కదా, నేను రాజకీయవేత్త కదా అనుకుంటే రేపు దినంలో చూడకపోవచ్చు. అప్పుడేం చేద్దాం? అందుకే దేవుడు ఏమంటాడంటే నీవు దేవుని సన్నిధిలో కనబడాల్సిందే. కనబడాలంటే సిద్ధపడాలంతే. దేవుని మహిమపరచడానికి సిద్ధపడాలంతే. దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడాలంతే. అవ్వాల్సిందే. వస్తేనే ఆశీర్వాదాన్ని పొందుతావు, ఈ కుటుంబం క్షేమంగా ఉంటుంది. లేకపోతే అలాగే ఉండిపోద్ది. ఒక మాట రాయబడింది. ఎజ్రా 10వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుదాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుదాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడుడి. అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ఎలా ఉండాలంట? ఈ దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా జీవించుటకు సిద్ధపడాలంట. ఈ దేవుడైన యెహోవా సన్నిధికి వచ్చి నేను పాపిని ప్రభువా, నేను దోషినయ్యా, నా దోషములు మన్నించు ప్రభువా, నా పాపము మన్నించయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పరుచుకొని ఉండండి. ప్రత్యేకమైన వారుగా ఉండండి. ఒక ప్రత్యేకత జీవితంలో రావాలి. క్రైస్తవులు అంటే దేవుడు నమ్ముకుంటే ఒక ప్రత్యేకత కావాలి. అందరిలాగా అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈ రోజు మనం ఆరాధిస్తున్నాం, రేపు ఇంకొకరు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుకి ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉందా లేదా చెప్పండి. మీరు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు మీరందరూ సువార్తిని దేవుడు నమ్ముకొని ఈ రోజుకి రేపటి రోజుకి ఒక ప్రత్యేకత ఉందా లేదా చెప్పండి. ఈ రోజుకి రేపటికి ఏదైనా తేడా ఉందా? మరి ఈ మాట అంటే ఎట్లుంది? తేడా ఏమైనా ఉందా? ఈ రోజు ఇస్రాయేలు దినం, రేపు
పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం మన బైబిల్ ఏమైనా రాయబడిందా? సరే, దాన్ని పక్కన పెడతాం. ఏది ప్రత్యేకించబడింది? ఈరోజు ప్రత్యేకించబడింది నీ బైబిల్ చెప్తుంది కదా. ఆ ప్రత్యేకతను మనం గమనించినప్పుడు ఆ సత్యాన్ని అంగీకరిస్తాం. ఆ ప్రత్యేకతను మనం తెలుసుకున్నప్పుడు సత్యాన్ని అంగీకరిస్తాం. ఆ ప్రత్యేకతను తెలుసుకోకపోతే మనం ఏం చేస్తామంట? సాతానికి సులువుగా లొంగిపోతాం. సాతానికి సులువుగా లొంగిపోతాం. విశ్రాంతి దినము పరిశుద్ధమైందని, లేక పరిశుద్ధ దినమని, అది ఆరాధన దినమని, దేవుడు ఏర్పాటు చేసిన దినమని నువ్వు నమ్మితే దానికి నువ్వు ప్రత్యేకంగా నిలబడతావు. ఏమైందిలే, ఏదైతే దేవుడు ఆరాధించటమే కదా అనుకున్నావు అనుకో, ప్రత్యేకత ఉన్నట్టేనా ఏంట? ఉండదు. ఒక ప్రత్యేకత కావాలి అంటే దేన్ని ఆరాధించాలో కూడా తెలుసుకోవాలి. అందుకే దేవుడు మీరు ప్రత్యేకించబడిన వారై ఉండాలి. అంత అంత మొత్తం ఒకటి లేదు పొలగలం చేస్తే కుదరదు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ రోజు ఒక బైబిల్ ఒక చరిత్ర ఉంది. ఈ రోజు ఒక పరిశుద్ధమైన బైబిల్ చెబుతుంది. అంతేగాని అన్ని ఒకటే అనుకొని కొలబలకం చేస్తే కుదరదు. ప్రత్యేకతే. అవునా కాదా? అమ్మా, ప్రత్యేకత కాదా? ప్రత్యేకత అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు మన దగ్గరికి. ఆయన కూడా మంచిగా ఎక్కువ సమయం అంటే ఎక్కడ ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది కదా, హోదా ఉంది కదా, గౌరవించాలి కదా. ఆ గౌరవించినప్పుడే ఆయన మనం ప్రత్యేకత కల్పించినట్టు. అందుకే దేవుని వాక్యం ఒక ప్రత్యేకతను కోరుకుంటుంది. అంటే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, పరిశుద్ధుని ఆరాధించే వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ప్రత్యేకపరచుకోవాలి. అలా కాకుండా మనం ఏదో ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ అనుకుంటుకోవాలి. ప్రత్యేకత కావాలి. దేవుడు నమ్ముకున్న నీవు నేను కూడా ఒక ప్రత్యేకించబడిన స్త్రీగా, ప్రత్యేకించబడిన పురుషుడిగా ఉండాలి. ఎలా పడితే అలాగూ అందరిలాగానే బూతులు, అందరిలాగానే ఇష్టానుసారంగా జీవించడం, అందరిలాగానే తిరగటం, అందరిలాగానే ప్రవర్తించడం చేస్తే అది ప్రత్యేకమైన విధానం కాదు. అది దేవుడికి నచ్చదు. అది సరైన ఆలోచన కాదు. దేవుడు నమ్ముకున్నామంటే ప్రత్యేకించమా, దేవుడు నమ్ముకున్న వ్యక్తులు కదా, అందుకే వీళ్ళు ఉన్నారండి అనిపించాలి. మంచి హృదయానికి దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా ఎల్లమ్మ తిట్టిందిగా నేను కూడా ఎందుకుంటా, మా అమ్మ మనదిగా నేను ఎందుకుంటా, నువ్వు అంటే నువ్వుకుంటా, నేను జరుగుతానే నీకు అనే విధంగా మన దేవుడు నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ కూతురు వస్తాయట. నేనేనన్నా దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడంటే నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడికను బట్టి తీర్పుని జాగ్రత్త అంటాడు. నువ్వు మాట్లాడే మాట కూడా తీర్పులోకి వస్తుంది. నీవు మాట్లాడే మాట జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎందుకో తెలుసా? నువ్వు జీవముగల దేవుని నమ్ముకున్నావు, పరిశుద్ధమైన దేవుని పక్షంలో ఉన్నావు. నీవు ప్రతి మాట లెక్కలోకి తేబడుతుంది, ప్రతి ఆలోచన లెక్కలోకి తేబడుతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే సిద్ధపాటును కలిగి ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. ఒక మాట చెబితే దైవజనుడు దాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి. లేక ఒక పని చేయమంటే చేయగలిగే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే దేవునికి ఆశీర్వాదం నీ వెంటబడుతుంది. అయ్యా నన్ను ఆశీర్వదించాయని పద్దాకల దేవుని దగ్గరకు వచ్చి అడగాల్సిన అవసరం లేదండి. నీ యొక్క యథార్థత, నీ యొక్క మంచితనం, నీలో ఉన్న మంచి ప్రవర్తన, నీలో ఉన్న సహృదయం, నీలో ఉన్న భక్తి, నీకు నీ కుటుంబానికి నువ్వు వెళ్తుంటే ఆశీర్వాదం నీ వెంట వస్తాయి. అయ్యే వస్తాయి నీ వెంట. నువ్వు వచ్చి నాకు కావాలి అనాల్సిన అవసరం లేదు. నీ యథార్థత నిన్ను ఆశీర్వదించిన దేవుడే ఎంటపడతాడు. ఏం కావాలయ్యా నీకు అడుగు, ఏం కావాలయ్యా చెప్పి ఇస్తాడు. ఇప్పుడు మనం అట్టలేము, రివర్స్లో ఉన్నాం. చేయాల్సిన పనంతా చేస్తాము. ఏమా చేయాల్సిన పనంతా చేసి ఏం చేస్తామంటే గబా 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 ఒక వదిలి ఉప్పు అని అటు పోయి ఆ కుక్క నుంచి నీళ్ళు ఇటు జరుపుకొని తీసుకొని అటు కూర్చుంటే నీ గురికి పోతుంటారు. ఎవరు పెట్టారా? ప్రయోజనం లేదు. అందుకే దేవుడు అంటాడు కదా, మార్చుకోవాలి కదా.
నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రతి మంచి విషయంలో సిద్ధపడి ఉండాలండి. ఏమా? ప్రతి మంచి విషయంలో సిద్ధపడి కలిగి ఉండాలా. కొంపలు కూర్చోడానికి సిద్ధంగా ఉండటం కాదు, లేదా భార్య భర్తలని విడదీసే విషయంలో సిద్ధంగా ఉండటం కాదు. కొంతమంది వాళ్ళిద్దరికి పెట్టాల్సింది పెట్టి పక్కన కూర్చొని ఏంటంట వాళ్ళు ఎప్పుడు అంటే అంటారు. అవునా? చేయాల్సినంత చేసి నిప్పు అంటించాల్సిన వరకు నిప్పు అంటించి అమ్మా బయటకు వచ్చి అసలు నాకేం తెలియదు అని విధానంలో దేవుడు వారికి ఏం చెప్తుంది తెలుసా? నీవు ఏంటంట దేవుని చిత్త ప్రకారం చేయటకు నిన్ను సిద్ధపరచుకోండి. సిద్ధంగా ఉండాలి. మనలో మనం సిద్ధపరచుకోవాలి. అయ్యో నా బ్రతుకు దేవునికి అనుకూలంగా ఉందా? నేను దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? దేవునికి అవిధేయంగా జీవిస్తున్నానా? దేవుని మాట వింటున్నానా? దేవునికి లోపడ్డానా? పరీక్షించుకోవాలి. జీవితాన్ని పరీక్షించుకోవాలి. రోజు పరీక్షించుకోవాలంట. ఏదో వచ్చి అల్లెలూయా స్తుతి మహిమ అని ప్రార్థన చేసి ఇంకా జరుగుతులే మోదాలని అనుకుంటే కుదరదో. ప్రభు అని పిలుస్తూ ప్రతి వాడు పోడంట. ఏం చేయాలంట? దేవుని చిత్త ప్రకారంగా జీవించువాడు దేవుని రాజ్యమునకు వారసులు అవుతాడు. దేవుని చిత్త ప్రకారం జీవించకుండా మన ఇష్ట ప్రకారంగా జీవించి నా ఇష్టం నాదయ్యా నువ్వు మాత్రం చేయాలయ్యా అంటే అంత అసమర్థుడు కాదు మనం ఆరాధించే దేవుడు. అసమర్థుడు ఏమిటంటారా? కాదు, అంత అసమర్థుడైతే అసలే. అందుకని చిత్తపాటును కలిగి ఉంటారు. రెండో విషయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఎలాంటి ఆలోచన ఉండాలంట? దేవుడు అంటే ఎలాంటి ఆలోచన ఉండాలంట? ఎలా ఉండాలంటే దేవుడు అంటే ఇంకా చదివినప్పుడు విన్నారుగా ఎలా ఉండాలంట? చివరి వచ్చిన చదువు. ఇప్పుడు ఏంటంటే చెప్పండి, దేవుడి పట్ల మనం ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలంట. ఆసక్తి అంటే ఆసక్తి అంటే ఏంటి? ఎప్పుడు ప్రార్థన పెడితే పోదామా, ఎప్పుడు ఆరాధన జరుగుతుందని ఆసక్తితో ఉండాలంట. అమ్మా 11 గంటలుగా పోయేది మనం ఈ పని ఒక్కటి చేసుకొని పోదాంలే అని చేసి ఆ పని అక్కడ పోయేసరికల్లా ప్రార్థన అయిపోద్ది. ప్రార్థన పోయేవాళ్ళు కూడా ఎదురే అవుతారు. ఏదమ్మంటే పని కాలేదయ్యా. అట్నే జరిగింది ఒకసారి. కొద్దిగా ఉందయ్యా నాకేసి వస్తామని వెళ్ళారు. ఆడికి పోయేసరికి బాగా అయింది. వాళ్ళు వచ్చాక ప్రార్థన అయిపోయింది. ఎంతమంది? కనీసం 8 మంది. 8 మంది సంఘంలో లేకపోతే ఎక్కడ చెప్పండి అమ్మా. 20 మంది 30 మంది ఉన్న సంఘంలో 8 మంది లేరు. ఎంతమంది ఉంటారు? మేము ప్రార్థన ప్రారంభించే లోపు వచ్చేస్తామని నిలిపోయారు. ఆటో తీసుకొని ప్రార్థన కూడా అయిపోయింది. చెప్పండి
ఏమంటారు సార్? ప్రార్థన ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రార్థనకి మీరు మానుకోవద్దని చెప్పి, ప్రార్థనకే మానుకోవద్దు మీరు. దేవుని పని ఇది. దేవుని ఆరాధించాల్సిందే. అది నీకే క్షేమం. ఎందుకంటే నమ్ముకున్నాం కదా, దేవుని నమ్ముకున్నాం ఎలాగో, దేవుని సన్నిధికి వస్తున్నాం ఎలాగో. ఏమండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఉంటాయి, పక్కన పెట్టు. ప్రభు దగ్గర ఈ పని చూడు ప్రభు, ఆయన చూస్తాడు. ఒకవేళ అంత అత్యవసరం అనుకున్నప్పుడు అది వేరే విషయం. అంత అత్యవసరం అయితే వెళ్ళొచ్చు, కానీ మనం బతకడం కోసమే అయితే కాదండి. దేవుడి సన్నిధి కదా, దేవుడి నేను బతికిస్తాడు. అదే దేవుడి వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, లేకపోతే నేను చూసి ఆ మనిషి ఉన్నంతకాలం నేను రానయ్యా చర్చికి అని చుట్టూ కొనగలుగుతాం. లేదంటారా ఇలాంటి వాళ్ళు? అది కాదు, 5 ఉన్నారయ్యా అక్కడ, వాళ్ళు ఉంటే నేను రానయ్యా అనేవాళ్ళు లేరా? అలాంటి జీవితము నీకు ఉపయోగం లేదు, దేవుడికి కూడా ఉపయోగం లేదు. ఎలా ఉండాలంట? ప్రేరేపించబడాలంట. నిన్ను చూసి వీళ్ళు పోతున్నారు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా అలా పోతే బాగుందా, నేను కూడా ఆ సంఘంలోకి, నేను కూడా సత్యంలోకి వెళ్తే నేను కూడా ఇలాంటి ఎంత బాగుంటుంది అనిపించాలి. మనము మాదిరికరంగా ఉండాలి, ప్రేరేపించబడిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు నువ్వు వెలిగించబడతావు, నీతో వచ్చిన వ్యక్తులు కూడా వెలిగించబడతారు. అలా కాకుండా నేనే అన్నట్టుగా ఉంటే నువ్వే ఉంటావు, పక్కోడు రాదు, ఆ దరిద్రం నీ మీద కూడా వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, అది చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి వారమై ఉండాలంట? దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలంట. సువార్త ప్రకటించడం అంటే అపోస్తలుడైన పౌలు గారు సువార్త చెప్పాడు, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఎలా సువార్త చెప్తారు చెప్పండి? ఇంకా మీరు సువార్త ప్రకటించడం అంటే ఎలా? మనం సువార్త ప్రకటించడం అంటే ఎలా? సేవకుడు సువార్త చెప్తున్నారు, అలా కాకుండా మీరు సువార్త ప్రకటించడం అంటే వెళ్ళి చెప్పగలరా? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పలేవుగా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అనేక మందిని తీసుకురావాలి. అనేక మందిని నీటి దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుని వాక్యము అప్పుడు నువ్వు ప్రకటిస్తున్నట్ట అంటే నీ కుటుంబ ఆరాధన ద్వారా అనేక మందికి వింటున్నాను.